ఐపీఎల్ లో ఒక బాల్ వేస్తే దాని యొక్క విలువ 49 లక్షలు. ఒక ఓవర్ లో వేసే 6 బాల్స్ ఒక విలువ 3 కోట్లు. అలానే ఒక మ్యాచ్ లో ఆడే 40 ఓవర్స్ విలువ 120 కోట్లు. అలా మొత్తం కలిపి ఒక సీజన్ కి 9,000 కోట్ల కన్నా ఎక్కువే. 5 సంవత్సరాల డీల్ కి బీసీసీఐ 48,390 కోట్లు తీసుకుంది. అంటే ఐపీఎల్ లో ఏ టీం గెలిచినా ఓడినా బీసీసీఐకి సంబంధమే లేదు. గడిచిన 18 సంవత్సరాల నుంచి ఐపీఎల్ టీం ఒక్కటి కూడా బ్యాంక్రప్ట్ అవ్వలేదు. ఎలా ఎంత ఘోరంగా ఆడుతున్నా వాళ్ళ టీమ్స్ మాత్రం ప్రాఫిట్స్ లోనే ఉంటున్నాయి. ఈ రోజు వీడియోలో దాన్నే డీకోడ్ చేద్దాం. బట్ వీడియోని ఒక లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం చేయడానికి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. The IPL recent IPL deals that took place, it's important to first understand just how valuable this league has become. ఈ రోజుకి ప్రజలు ప్రతి సంవత్సరం జరిగే ఐపీఎల్ లో ఏ టీం గెలుస్తుంది అనేది ఆలోచిస్తారు. ఎగ్జాంపుల్ కి ఆర్సీబీ ఫ్యాన్స్ 18 సంవత్సరాల నుంచి చూసిన ఎదురుచూపు లాస్ట్ సీజన్ లో చూసాం. అయితే నిజానికి ఐపీఎల్ ఏంటి అండ్ దాన్ని ఎవరు ఎలా నడిపిస్తారో తెలుసుకుందాం. బీసీసీఐ ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ గా పేరు సాధించింది. బీసీసీఐ అండర్ లో 10 ఐపీఎల్ టీమ్స్ ఉన్నాయి అండ్ ప్రతి టీం ఒక ఇండివిజువల్ కంపెనీగా ఉంది. ఎగ్జాంపుల్ కి రిలయన్స్ ముంబై ఇండియన్స్ ని ఓన్ చేసుకుంది. షారుఖ్ ఖాన్ కేకేఆర్ కి, ఆదిత్య బిర్లా గ్రూప్ ఆర్సీబీకి. అంటే బీసీసీఐ ఈ లీగ్ ఒక ఓనర్, ఎలాంటి టీమ్ కి కాదు. అందుకే బీసీసీఐ ఐపీఎల్ ని యాజ్ ఎ లీగ్ గా పేరుని పెంచడానికి దాని విలువ పెంచుతూ పోతుంది. అదే కానీ ఐపీఎల్ అనే లీగ్ వాల్యూ పడిపోతే అందులో ఉన్న టీమ్స్ కి కూడా ఎటువంటి వాల్యూ ఉండదు. చూసుకుంటే టీమ్స్ బాగా ఆడకపోయినా వాళ్ళకి పెద్దగా ఫరక్ పడట్లేదు. బీసీసీఐకి సొంత టీం అనేది లేకపోయినా వాళ్ళు అందరికన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఎగ్జాంపుల్ కి 100 రూపాయలు బీసీసీఐ ఐపీఎల్ లో సంపాదిస్తే 50 రూపాయలు ఉంచేస్తుంది. 45 రూపాయలు 10 టీమ్స్ కి పనిచేస్తుంది. అండ్ మిగిలిన 5 రూపాయలు టీమ్స్ ఒక పర్ఫార్మెన్స్ పరంగా పనిచేస్తుంది. అంటే ఒక టీం లాస్ట్ వచ్చినా ఫస్ట్ వచ్చినా ప్రతి సీజన్ 400 నుంచి 500 కోట్ల రూపాయలు బ్యాంక్ లో డైరెక్ట్ గా వేసేసుకుంటున్నారు. ఎందుకంటే బీసీసీఐ మీడియా రైట్స్ కోసం సంవత్సరానికి 9,678 కోట్ల రూపాయలు తీసుకుంటుంది. జూన్ 2022లో బీసీసీఐ ఒక ఆక్షన్ పెట్టింది. ఐపీఎల్ మ్యాచెస్ ని టీవీ ఇంకా ఫోన్ లో చూపించే పర్మిషన్ కోసం 2 కంపెనీస్ పోటీ పడ్డాయి. డిస్నీ హాట్స్టార్ ఇంకా వైకామ్ 18 హోరాహోరీగా పోటీ పడ్డారు. చివరికి స్టార్ స్పోర్ట్స్ టీవీ రైట్స్ కోసం 23,575 కోట్లు ఇచ్చి దక్కించుకుంటుంది. అండ్ వియాకామ్ 18 కి డిజిటల్ రైట్స్ ఇచ్చి 23,758 కోట్లు తీసుకుంటుంది. టోటల్ వాల్యూ 48,390 కోట్లు. అంటే కేవలం మ్యాచ్ ని చూపించడానికి ఇంత అమౌంట్ బీసీసీఐ తీసుకుంటుంది. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు, అన్ని కోట్లు ఇచ్చే కంపెనీస్ కి ఏమైనా పిచ్చా అని. కానీ మనం 10 సెకండ్లు చూసే యాడ్స్ కి వాళ్ళు 15 నుంచి 25 లక్షలు తీసుకుంటారు. ఎందుకంటే ఒక మ్యాచ్ అయినప్పుడు మినిమం 10 కోట్ల మంది చూస్తారు. అందుకే 15 నుంచి 25 లక్షలు 10 సెకండ్ల యాడ్స్ కి కంపెనీస్ తీసుకుంటారు. మనం మ్యాచ్ ఎందులో చూసినా టీవీ అయినా ఫోన్ అయినా ఓవర్ కి వచ్చే యాడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. స్ట్రాటజిక్ టైమ్ అవుట్స్ అప్పుడు యాడ్స్ వస్తాయి. డిఆర్ఎస్ రివ్యూ టైంలో యాడ్స్ వస్తాయి. అలానే ప్రతి 15 నుంచి 20 సెకండ్లకి యాడ్ వస్తూనే ఉంటుంది. అందుకే కంపెనీస్ బీసీసీఐకి 48,000 కోట్లు ఇచ్చి రైట్స్ తీసుకున్నాయి. కానీ ఈ రైట్స్ తీసుకున్న అంబానీకి మాత్రం 4,500 కోట్లు మాత్రమే రెవెన్యూ వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం ఐపీఎల్ కి 10,000 కోట్లు ఖర్చు చేసి ఆల్మోస్ట్ 5,500 కోట్ల వరకు అంబానీ లాస్ నే చూస్తారు. కానీ అంబానీ అంత పిచ్చోడేం కాదు. మనం 2016లో వచ్చిన జియో సిమ్ గురించి మాట్లాడుకుంటే అందరికి ఫ్రీ ఇంటర్నెట్ ని పనిచేసి అందరి అటెన్షన్ ని గ్రాబ్ చేసుకున్నాడు. అలా అందరినీ ఎయిర్టెల్ నుంచి అలానే మిగతా సిమ్స్ యూస్ చేసే కస్టమర్స్ ని లాక్కున్నాడు. 2 సంవత్సరాలు దాటాక ఏమైంది, ప్రైస్ అనేది ఒకటి ఫిక్స్ చేశారు. అంటే దానివల్ల ప్రజలు జియో సిమ్ ని వదిలేయలేదు, అలవాటు అయిపోయారు కాబట్టి రీఛార్జ్ అనేది చేశారు. సేమ్ ఇప్పుడు కూడా వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. ఈ రోజు నాడు ఐపీఎల్ చూపించడానికి ఫ్రీ చేసేశారు, కానీ ఫ్యూచర్ లో దాన్ని క్యాష్ చేసుకుంటారు. 2025లో డిస్నీ ఇంకా రిలయన్స్ కలిసి జియో హాట్స్టార్ గా మారింది. అంటే ఇప్పుడు జియో దగ్గర టీవీ రైట్స్ అలానే డిజిటల్ రైట్స్ 2 ఉన్నాయి. అంటే రాబోయే రోజుల్లో ఒక కంపెనీ డిసైడ్ చేస్తుంది ఎవరు ఏం చూస్తారు, ఎప్పుడు చూస్తారు, అలానే ఎలా చూస్తారు అనేది. దానికోసం ఈ రోజుకి జియో ఐపీఎల్ జరిగే ప్రతి సంవత్సరం 5,500 కోట్ల రూపాయలు లాస్ నే చూస్తుంది. వాళ్ళు ఇంత లాస్ చూస్తున్నా దేశంలో ఉన్న 100 కోట్ల ఫ్యామిలీస్ ఒక హ్యాబిట్ ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇది జియో ఒక బిజినెస్ పార్ట్. ఇప్పుడు ఐపీఎల్ లో ఉండే టీమ్స్ కి ఎలా డబ్బులు వస్తాయో తెలుసుకుందాం. ఒకటి హోప్ ఎకనామీ. గడిచిన 18 సంవత్సరాలలో 8 టీమ్స్ ఆల్రెడీ ట్రోఫీని గెలిచేశాయి. మిగతా 2 టీమ్స్ గెలుస్తాయనే హోప్ అనేది జనాల్లో ఎప్పుడు ఉంటుంది. ఆర్సీబీ 17 సంవత్సరాలు ఈసారి కొడతామంటూ ప్రతిసారి ప్రయత్నించిన లాస్ట్ కి 2025లో కప్ ని కొట్టింది. కానీ దానివల్ల దేశంలో ఉండే ఆర్సీబీ ఫ్యాన్స్ కి ముందు ఉండే ఎక్సైట్మెంట్ అనేది పోయింది. ఎందుకంటే వాళ్ళు 17 సంవత్సరాల తర్వాత కప్ ని గెలిచేశారు కాబట్టి. అందుకే హోప్ అనేది వస్తే వ్యూస్ వస్తాయి, వ్యూస్ అనేది వస్తే బ్రాడ్కాస్ట్ రైట్స్ విలువ ఆకాశాన్ని అంటుకుంటాయి. వీటన్నిటి వల్ల ఐపీఎల్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ గా నడుస్తుంది.
నంబర్ 2 ఆక్షన్ సిస్టమ్. ప్రతిసారి ఐపీఎల్ ఆక్షన్ అవుతుంది అండ్ ప్రతి టీం దగ్గర ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఉంటుంది. ఫుట్బాల్ లీగ్స్ లో అయితే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళు మంచి ప్లేయర్స్ ని కొనేసి వాళ్ళ టీమ్స్ లో ఆడిపిస్తారు. బెస్ట్ టీమ్స్ అనేటివి అన్లిమిటెడ్ డబ్బులు ఇచ్చి తయారు చేసుకుంటారు అండ్ ఆ టీమ్సే మళ్ళీ గెలుస్తాయి. దానివల్ల జనాలు బోర్ గా ఫీల్ అవుతారు. వాళ్ళకి అనిపిస్తుంది బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళే గెలుస్తారని. కానీ ఐపీఎల్ లో చూసుకుంటే నలుగురు మాత్రమే ఫారెన్ ప్లేయర్స్ ఉంటారు. ఇండియన్ ప్లేయర్స్ కి వాల్యూ ఎక్కువ ఇస్తారు. నంబర్ 3 రీజన్ ఐపీఎల్ డైవర్స్ టీమ్స్ ని మెయింటైన్ చేస్తుంది. 10 సిటీస్ నుంచి 10 టీమ్స్ ని తయారు చేసింది. దానివల్ల దేశం మొత్తాన్ని ఒకటిగా చేసింది. అలా ప్రతి టీం కి బీసీసీఐ ఓడినా గెలిచినా 400 నుంచి 500 కోట్లు ఇస్తుంది. టీమ్స్ ఒక జెర్సీలో ఉండే స్పాన్సర్షిప్స్, టికెట్స్ సేల్స్, క్యాప్స్, జెర్సీస్ ఇలా అన్నిటి మీద వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. ఎగ్జాంపుల్ కి సిఎస్కే జెర్సీనే చూసుకుంటే ఒక్క సంవత్సరంలో 50 నుంచి 70 కోట్లు సేల్స్ జరిగాయి. అండ్ లాస్ట్ కి విన్నింగ్ టీం కి వచ్చే డబ్బులు 20 కోట్లు, రన్నర్ కి 12 కోట్లు వస్తాయి. ఇలా ఐపీఎల్ 18 సంవత్సరాల నుంచి 74 మ్యాచెస్ ప్రతి సంవత్సరం పెట్టి 48,390 కోట్ల మీడియా డీల్స్ తో నడిపిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం గమనించండి, మీరు నేను లాస్ట్ కి ఒక ప్రోడక్ట్ తో సమానం. స్కోర్ చూసినా 10 సెకండ్స్ యాడ్స్ చూసినా నెక్స్ట్ సీజన్ కోసం వెయిట్ చేసినా మనం వాళ్ళకి ఒక ప్రోడక్ట్ తో సమానం. మనమనే వాళ్ళం హోప్ తో చూస్తాం కాబట్టి బీసీసీఐ దీని ఒక సిస్టమ్ లా తయారు చేసింది. గెలిచిన టీం హ్యాపీగానే ఉంటారు, ఓడిపోయిన టీం కూడా హ్యాపీగానే ఉంటారు. మీడియా రైట్స్ తీసుకున్న వాళ్ళు లాస్ చూసినా హ్యాపీగానే ఉంటారు. అండ్ బీసీసీఐ ఎప్పుడు ప్రాఫిట్ లోనే ఉంటుంది. కానీ మీరు నేను ఐపీఎల్ అంటే పడి చచ్చిపోతాం. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. 14 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ యొక్క కథ తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మీద క్లిక్ చేసి చూడండి.